భాగ్యం చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. అందరూ ఆరోగ్యంగా ఉన్నామా? ఆరోగ్యమే ఆరోగ్యాలు వేద్దాం, ఆసనాలు వేద్దాం, ఆసనాలు వేద్దాం. ఆరోగ్యమే ఆరోగ్యమే నిర్మిద్దాం. ఎల్లప్పుడూ సంతులితంగా ఉంచుకుంటాను. ఇందులోనే నా ఆత్మ వికాసం ఉంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పని పట్ల, ప్రపంచం పట్ల శాంతి, ఆనందం, ఆరోగ్యం విషయములందు ఆరోగ్యమే 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 నేర్పిద్దాం నేర్పిద్దాం. మన పిల్లలకి యోగాసనాలు నేర్పిద్దాం 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 నేర్పిద్దాం. ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే 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 మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే. యోగాసనాలు చేద్దాం, యోగాసనాలు చేద్దాం. యోగాంధ్రను 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 మనము మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మనకు జూన్ 21వ తేదీ మన రాష్ట్రంలో విశాఖపట్నంలో దాదాపు 5 లక్షల మందితో యోగా డే అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు పాల్గొనడం జరుగుతుంది. దాని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మనం దాదాపు 2 కోట్ల మంది ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయించి ట్రైనింగ్ ఇప్పించి ఈ నెల మే 21వ తేదీ స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ 21వ తేదీకి మొత్తం అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి 21వ తేదీ మొత్తం 2 కోట్ల మంది పాల్గొనే విధంగా యోగాంధ్ర డే విజయవంతం చేసడానికి ఈరోజు మనం పల్లమనేరు పట్టణం నందు మండల స్థాయి అధికారులందరూ కూడా ఎంపీడీఓ గారు మరియు మన ఎంఈఓ గారు మండల స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవేర్నెస్ అంటే అవగాహన కల్పించి ఎవరైతే మన పట్టణంలో కూడా దాదాపు 22,000 మంది దీంట్లో నమోదు చేయడం జరిగింది. దాదాపు 136 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పురపాలక సంఘం తరఫున. వీళ్ళందరూ కూడా 136 సెంటర్లో వాళ్ళందరూ కూడా ప్రతిదినము ఉదయం 6 నుంచి 8 వరకు ట్రైనింగ్ ఇస్తున్నారు. మనకు ఆ రోజు ఏదైతే జూన్ 21వ తేదీ అంతర్జాతీయ దినోత్సవం యోగా దినోత్సవం సందర్భంగా 136 సెంటర్లో అందరూ కూడా ఆ రోజు పాల్గొని ప్రజలు ఇంకా నమోదు కాకపోయినా మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్య ఉద్దేశం ఇది. ఈ యోగాసనాలు చేయడం వల్ల అందరికీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్, చాలామందికి తెలుసు. అందుకనే మన రాష్ట్రం ముందుండాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ పల్లమనేరులో ఉన్నటువంటి ప్రతి 10 సంవత్సరాల నుంచి వృద్ధుల వరకు ప్రతి వరకు పాల్గొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం.
అలాగే గారికి ఈరోజు యోగాంధ్ర ర్యాలీలో నమస్కారం. ఈరోజు యోగాని 2021 వైజాగ్లో జరిగేటువంటి గొప్ప బహిరంగ సభ యోగా డే సందర్భంగా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క యోగాభ్యాసం యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండేదానికి ప్రతి ఒక్కరికి సులువుగా అర్థమయ్యే విధంగా బ్యాచ్ల వారీగా ఈ నెల 20 తేదీ వరకు ప్రతి ఒక్క గృహానికి వెళ్ళి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరికి వాళ్ళని గుర్తించి యోగాభ్యాసం గురించి చెప్పి నమోదు చేసి ఆన్లైన్లో నమోదు చేసి శిక్షకులను కూడా అక్కడ ప్రత్యేకంగా ఉదయం 6:30 నుంచి 9:30 వరకు 3 బ్యాచ్ల్లో ప్రతి ఒక్కరికి ఈ యొక్క తర్ఫీదు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గొప్ప భారీ ఎత్తుగా ఏర్పడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 7వ తేదీ మన పలమనేరు పురపాలక సంఘము మరియు పలమనేరు రూరల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగాభ్యాసం గురించి చెప్పడానికి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ వల్ల మరి ఈ ప్రెస్ వారు కానీ మరి మిగతా వార్తాపత్రికలు కానీ అదేవిధంగా జీవించినటువంటి 200 వైద్యులకు యోగా మాస్టర్ల ద్వారా ప్రతి ఒక్కరికి దుర్మతలు జబ్బులు కీళ్ళ నొప్పులు తలనొప్పులు ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడైతే యోగాసనాలు చేసి మనం ఈ శరీరాన్ని శుభ్రంగా అన్ని అవయవాల్లో ఉన్నటువంటి కణాలు అవి మోటివేట్ అయ్యి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప చికిత్స అని చెప్పుకోవచ్చు. గత కాలంలో పూర్వంలో ఇతిహాసాల్లో పురాణంలో కూడా ఈ యొక్క యోగానికి చాలా గొప్ప ప్రాచుర్యం ఉండేది. ఎవరు ఆరోగ్యంగా ఉండాలంటే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదు, కేవలం ఆయుర్వేదము మరియు యోగాభ్యాసంతోనే వాళ్ళు అద్భుతంగా 100-120 సంవత్సరాలు హాయిగా స్వచ్ఛంగా జీవించేవారు. అలాంటి జీవితాన్ని మళ్ళీ మన ప్రభుత్వం మరి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి వారి ద్వారా మన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క యోగాభ్యాసాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ఇచ్చినటువంటి ఈ పిలుపును, ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క అభ్యాస వృత్తిని కూడా అందరూ కూడా పాటించి మీరు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో వారికి ఈ యోగాభ్యాసాన్ని నేర్పించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం భాగస్వాములు కావాలని ఇంటింటా ఒక 4 యోగాభ్యాసాలు కావాలనే సంకల్పంతో ఈ యొక్క ర్యాలీ జరగడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు. కమ్యూనిస్ట్ వారికి, ప్రెస్ వారికి, మరి మండల స్థాయి అధికారులు కూడా మరోసారి నమస్కారం. థ్యాంక్ యూ మేడం. నేను నా మనసును ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుకుంటాను. ఇందులోనే నా ఆత్మ వికాసం ఉంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పని పట్ల, నా సమాజం పట్ల, ప్రపంచం పట్ల శాంతి, ఆనందము, ఆరోగ్య విషయములందు కర్తవ్యబద్ధుడై ఉంటానని అందరితో కలిసిమెలిసి పంచభూతాలకు కృతజ్ఞుడై ఉంటానని ప్రతిజ్ఞ చేయించున్నాను.